అండ్ రీసెంట్ గా మేము విన్నది ఏంటంటే ఒక ఫేమస్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒక మాట అన్నారు ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఆ, ఒక థర్డ్ ఫోర్త్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళకే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే అసలు ఇది యూజ్లెస్ అన్నట్టుగా మాట్లాడారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఆ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద డాక్టరు. అంటే ఆ, మోకాళ్ళు నొప్పి అంటే చాలు మోకాలు ఆపరేషన్ చేసేసి కొత్త 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 ఇంప్లాంట్స్ పెట్టడంలో ఆయన ఫేమస్. అట్లా ఫేమస్, మంచి డాక్టర్ అన్నాము. అట్లా డబ్బులు కొన్ని కోట్లు సంపాదించాడు. తర్వాత ఇప్పుడు ఏమైంది, నేను 2017లో పిఆర్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరైతే ఆపరేషన్లు అని ఆయన నమ్మి ఎవరైతే ఆపరేషన్ ఆయన దగ్గర పోతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఈపీఆన్కి వస్తున్నారు. ఇప్పుడు ఎట్లాగూ ఆ కాంపిటీషన్ తట్టుకోలేడు కదా. అరే రే వీళ్ళ దగ్గరికి పోయి నేను ఇంత పెద్ద ఆపరేషన్ చేసి అన్ని లక్షలు తీసుకుంటుంటే లేదు చిన్న ఇంజక్షన్తో అసలు ఆపరేషన్ అవసరం లేదు, మీరు ఇక్కడ రండి నేను ట్రీట్ చేస్తున్నా అన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. తట్టుకోలేక ఏదో ఒకటి చెప్పడం అన్నమాట. ఇప్పుడు పిఆర్పిని నేను జూబ్లీ హిల్స్ సెంటర్లో, దిల్సుఖ్ నగర్లో 2 హాస్పిటల్స్, బెంగళూరులో ఒక సెంటరు, చెన్నైలో ఒక సెంటరు, నేను ఇంత పెద్ద హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తుంటే అది పని చేయకపోయింటే ఈ 8 years నుంచి మనము ట్రీట్మెంట్ చేస్తుంటామా? అసలు పిఆర్పి పనే చేయదు అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ ఎందుకు ఇచ్చింది? ఇన్ని కంపెనీస్ పిఆర్పి కిట్స్ తయారు చేస్తాయి, పిఆర్పి సంబంధించిన ఎన్నో ఎలక్ట్రోడ్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారు? ఆయనకి తట్టుకోలేక ఆయనకు కూడా ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినింది కాబట్టి సో ఆయనకి తెలియని సైన్స్ గురించి కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు జర్నలిస్టు, నేను డాక్టర్. ఇప్పుడు మీ జర్నలిజం గురించి మాట్లాడితే మీరు ఏమంటారు? సార్ మీ డాక్టర్ పేరు మీరు సరిగ్గా చేసుకోండి సార్. ఆయన ఎవరు? ఆయన మోకాళ్ళు కోసేసి కొత్త మోకాలు పెట్టే డాక్టర్. ఆయన పిఆర్పి ఎట్లా తెలుస్తుంది? పిఆర్పికి ఆయనకి సంబంధమే లేదు. పిఆర్పి ఎప్పుడైనా చేశాడు? ఆయన ఒక్క కేసైనా చేశాడా? పిఆర్పి గురించి తెలియకుండా దాని మీద ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా కామెంట్ చేస్తారు? డాక్టర్ వృత్తి డాక్టర్ చేయాలా, డాక్టర్లో సర్జరీలు చేయాలా, సర్జరీ చేసుకో. పిఆర్పి ఇంజక్షన్లు గురించి దాని ఎక్స్పర్ట్ నేను చెప్పాలా అది పని చేస్తుంది లేదు, అంతే కదా. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మీరు ఆయన అంత పెద్ద మనిషి అట్లాంటి పిచ్చి ప్రలాపాలు చేయడం వల్ల ఆయన మర్యాద పోతుంది, అంతే కదా. ఎప్పుడైనా ఒక హాస్పిటల్లో 2017 నుంచి మంచిగా జరుగుతూ చాలా మంది ఆపరేషన్లకి పోకుండా 60,000 మందికి ట్రీట్మెంట్ చేశాడంటే ఆయన కూడా క్లాప్స్ పెట్టి అప్రిషియేట్ చేయాలి. అరే బాగా చేస్తున్నాడు డాక్టర్ గారు, బాగా. నీకు ఇంకా అంతగా కేసెస్ ఆపరేషన్లకి నీ దగ్గరకు రాకపోతే నా దగ్గర రా, నేను నేర్పిస్తా, పిఆర్పి నేర్పిస్తా, నువ్వు కూడా చేయి. నీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తారు, చెయ్యి, అంతే కదా. ఒక మంచిని నేర్చుకో. ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేస్తున్న ట్రీట్మెంట్, FDA అమెరికా వాళ్ళు అప్రూవ్ చేసిన ట్రీట్మెంట్. సో అట్లా ఉండాలి, అంతేగాని ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడడం వల్ల ఆయన మర్యాద పోతుంది. అంటే ఇప్పుడు ఆయన కస్టమర్స్ మీకు పేషెంట్స్ అంతే కదా. బయట ఉన్నారు కదా పేషెంట్స్, మీరు వెళ్ళి అడగండి. అవును ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసి చెప్పారు, మాకు ఆపరేషన్ అంటే భయం, మేము రాము, మాకు ఇష్టం లేదు సార్, మీరే ఎంత చేయదని చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఇట్లా జరుగుతుంది. అలోపతిలో ఎవ్రీ డే రీసెర్చ్ జరుగుతుంటుంది. ఈ రోజు చేసే ట్రీట్మెంట్ 10 సంవత్సరాలతో ఉండదు. ఇప్పుడు ఈరోజు నేను పిఆర్పి అని చెప్తున్నాను కదా, ఇది 10 years తర్వాత మారిపోతుంది. వాళ్ళు కూడాను ప్రతి దానికి కూడా సులభమైన పద్ధతిలో ఎన్నుకుంటుంటారు. ఇంతకుముందు 3 అంతస్తులు ఉంటే మెట్లెక్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతాం. ఇట్లా వచ్చితే 3 నొక్కితే 3 ఉంటాం. ఇప్పుడు నడుస్తున్నావా? సౌలభ్యం. ఇప్పుడు మోకాళ్ళు కోసుకొని రక్తాలు చిందించుకొని ఆ ఎముకలు పీకించుకొని ఆ మెటల్స్ పెట్టించుకొని లోపల సిమెంట్ అతికించుకొని అది చూడండి ఏదో బిల్డింగ్ కట్టినట్టుంది. చిన్న గుజ్జు అరిగిపోయిన ఒక చిన్న పార్ట్కి అంత అవసరం లేదు. ఒక చిన్న ఇంజెక్షన్తో మీ రక్తంలోని సహజంగా కణాలతోని దాన్ని కవర్ చేయొచ్చు, రికవర్ చేయొచ్చు, కంప్లీట్గా రీజనరేట్ చేయొచ్చు, పునరుత్పత్తి చేయొచ్చు అన్న విషయాన్ని నేను నా రీసెర్చ్ ద్వారా కనుక్కొని ఇంట్రడ్యూస్ చేయడము చాలామంది డాక్టర్కి ఇష్టపడరు. కానీ ఈ ఒక్క డాక్టర్ పాపం ఆయన కడుపు మంట తట్టుకోలేక ఈ మీడియాకి వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. అది ఆయనకే నష్టం అని ఆయనకి తెలియదు. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఇంకా ఎక్కడైనా ఉన్నారంటారా? ఇప్పుడు మీరు చెప్పిన బ్రాంచెస్ లో మన ఇపియాన్ బ్రాంచెస్ ఇప్పటికి 5 ఉన్నాయి. ఇండియా మొత్తంలో సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. 3 హైదరాబాద్లో ఉన్నాయి, ఒకటి బెంగళూరులో ఉంది, ఒకటి చెన్నైలో ఉంది. సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, కేరళ తప్ప అన్ని కవర్ చేస్తాము. ఇప్పుడు నార్త్ ఇండియా కూడా ఇంకో 2 yearsలో ఇంకో 20 centers ప్లాన్ చేస్తున్నాం. సో ఆంధ్రాలో కొన్ని, తర్వాత అట్లాగా మహారాష్ట్ర, పంజాబ్ అటు సైడ్ వెళ్తున్నాము.
సో ఇవి నా దగ్గర నేర్చుకున్న డాక్టర్లు దగ్గర దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఉన్నారు డాక్టర్స్. వాళ్ళు వాళ్ళ ప్లేస్లో పోయి చేస్తున్నారు కరెక్ట్గా. సో అట్లాగా ప్రతి ఆల్మోస్ట్ లైక్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నేను స్టార్ట్ చేసిన తర్వాత నన్ను చూసి చాలామంది చేస్తున్నారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సి, నాకు ఫోన్ కూడా చేస్తుంటారు, సార్ ఇట్లా నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను, మా దగ్గర కూడా ఒక డాక్టర్ గారు పిఆర్పి చేస్తున్నారు, మరి చేయించుకోవచ్చా అక్కడ అని. ఎగ్జాక్ట్లీ. అక్కడ అందరికీ ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పిఆర్పి ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మీరు చూడండి. ఆ డాక్టర్కి బాగా ఎక్కువ కేసులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదో మొన్న స్టార్ట్ చేసి, అంటే ఇంతకుముందు ఆపరేషన్స్ చేసే డాక్టరు నేను కూడా పిఆర్పి చేస్తాను అన్నాడు అంటే అటువంటి చోటు చేసుకోకండి. ఎందుకంటే యాక్చువల్గా అయితే పిఆర్పిలో ఎటువంటి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అర్థమైందా? సరైన చేతుల్లో మీరు చేసుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటివి సార్? అంటే వాళ్ళకి తెలియదు చేయడం ఎట్లాగో, ఇన్ఫెక్షన్ రావచ్చు, వాళ్ళు ఈ పిఆర్పిని ఒక దగ్గర అయిపోయి ఇంకో దగ్గర వేస్తే పనేవి చేయకపోవచ్చు, రియాక్షన్స్ రావచ్చు. సో అందుకని ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక మల్టిపుల్ డాక్టర్స్ ఉండాలి. ఆ హాస్పిటల్లో అస్సలు ఆపరేషన్లే చేయకుండా ఉండాలి. ఆపరేషన్లు చేసే డాక్టర్ దగ్గర పోయి కానీ మీరు ఇంజెక్షన్ వేసుకుంటే 100% పనిచేయదు. ఎందుకు? ఆ డాక్టర్ మనసంతా కూడా ఆపరేషన్ చేయాలని ఉంటుంది. ఆపరేషన్ చేయాలనుకున్న ఆయనకి ఈ ట్రీట్మెంట్ కూడా ఏదో నువ్వు అడిగావని చేస్తాడు తప్పితే ట్రీట్మెంట్ అతనికి ఇష్టం ఉండదు. అందుకని ఎవరైతే ఆపరేషన్ లేకుండానే మోకాలని నేను ట్రీట్ చేయగలనని నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గర చేసుకోవాలి. సిస్టమ్ ఉండాలి. చిన్న రూముల్లో ఆ స్కానింగ్ మిషన్స్ లేకుండా గుడ్డిగా ఇంజెక్షన్ చేసి వాళ్ళ దగ్గర చేసుకుంటే మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం ఉంటే మీ డబ్బులు కూడా వేస్ట్. అందుకని సెంటర్ని, మంచి సెంటరు, పెద్ద సెంటరు, ఎక్కువ ఇంజెక్షన్స్ పిఆర్పీలు చేసిన డాక్టర్ దగ్గర చూస్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఎక్కడంటే అక్కడ చేయించుకోవద్దు.